హలో గైస్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. స్ట్రింగ్ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కోట్స్, డబల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్ అనమాట. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ చూడండి, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇక్కడ ఏంటి ఒక క్యారెక్టర్ తర్వాత ఒకటి, అవి ఎలా ఉన్నాయి, సీక్వెన్స్లో ఉన్నాయి. స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్ విత్ ఇన్. ఇక్కడ చూడండి, ఇది ఎగ్జాంపుల్ చూద్దామా. ఇదేంటి సింగిల్ కోట్స్ అనమాట, ఇదేంటిది డబుల్ కోట్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి ట్రిపుల్ కోట్స్ అనమాట. ట్రిపుల్ కోట్స్ వచ్చేసరికి చూడండి, ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దామా, మనం ఒక స్ట్రింగ్ క్రియేట్ చేద్దామా. ఏం చేద్దాం, S1 ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్స్ టు శ్రావణి అని ఇద్దాం. ప్రింట్ A అంటే ఏమొస్తుంది అవుట్పుట్, శ్రావణి. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్ అలా ప్రింట్ చేస్తాం. S1 S2 S3, S1 అనేది దీనిది, S2 అనేది దీనిది, S3 అనేది దీనిది. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ ఇండెక్సింగ్. స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటే ఏమీ లేదు. ఫస్ట్ ఇండెక్సింగ్ అంటే ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఎ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఇండెక్స్. ఇప్పుడు శ్రావణి అని ఉంది, ప్రతి ఒక్క క్యారెక్టర్కి పొజిషన్ అంటే ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, సంథింగ్ అలా పొజిషన్ ఉంది కదా. ఈచ్ క్యారెక్టర్ యాజ్ ఎ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం ఈ ఎగ్జాంపుల్ కన్నా ముందు మనకి ఇండెక్సింగ్లో 2 టైప్స్, పాజిటివ్ ఇండెక్స్ లేదా ఫార్వర్డ్ ఇండెక్స్ అంటాం. నెగిటివ్ ఇండెక్స్ ఆర్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ అని అంటాం. ఫార్వర్డ్ అంటే ఏంటి, ఫస్ట్ నుంచి బ్యాక్ అనమాట. అంటే ఇండెక్స్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ 1 to n+1. ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది, 6 ఉంది. ఓకే, నేను ఇక్కడ తప్పు రాశాను. 0 1 2 అలా ఎక్కడి వరకు ఉంటుందన్నమాట, 5. అంటే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 to n+1 అనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇది పాజిటివ్ ఇండెక్స్. ఫార్వర్డ్ ఇండెక్స్ కూడా అంటాం. నెగిటివ్ ఇండెక్స్కి వచ్చేసరికి, బ్యాక్వర్డ్ ఇండెక్స్కి వచ్చేసరికి -1 to -n వరకు అనమాట. లెంత్ అనేది ఎంత ఉంది, 6 ఉంది. 6 అయితే ఇక్కడ ఎంతవరకు వచ్చింది మనకి, 0 to n-1 వరకు ఉంటుంది. n ఎంత చెప్పండి, n అనేది 6, 6 - 1 అంటే ఎంత, 5. 0 to 5 దాకేగా ఉంది, కరెక్టేగా. నెక్స్ట్ నెగిటివ్ ఇండెక్స్ అంటే చూడండి, -1 to -n దాకా అలా. ఇప్పుడు మనం అవి ప్రింట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, A ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకుందాం, శ్రావణి అని తీసుకుందాం. ప్రింట్ ఆఫ్ A ఆఫ్ నా ఫస్ట్ ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం, పాజిటివ్ ఇండెక్స్ తీసుకుందామా, దాని మీద చేద్దామా వర్క్. 1 అని తీసుకుందాం. ఏమిస్తుంది అవుట్పుట్, R ఇచ్చింది. నేనేం చెప్పాను, 0 to n-1, 0 1 1 ఇండెక్స్ అనేది ఆరేగా, కరెక్ట్ అవుట్పుట్టే వచ్చిందిగా. లైక్ అలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ బ్యాక్వర్డ్ అంటే ఏంటి, -1 పెడదాం, ఏం వస్తుంది అవుట్పుట్, I అనేది రావాలి. ఓకే, లైక్ అలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఈ ఎగ్జాంపుల్స్ మీరు చేయండి, ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఇండెక్స్ లేదనమాట, అంత 9 అని ఇచ్చాను, అప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది, ఇండెక్స్ ఎర్రర్ అని వస్తుంది. చూసారా, ఇంకో ఇండెక్స్ ఎర్రర్ అని వచ్చింది. ఇఫ్ ఇండెక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ పైథాన్ గివ్స్ అన్ ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్ అని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్ట్రింగ్ స్లైజింగ్. స్ట్రింగ్ స్లైజింగ్ అంటే ఏంటి, స్లైజింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక మ్యాంగో ఉంది, మీరు దాన్ని స్లైస్ కింద కట్ చేశారు. మీకు ఎన్ని పార్ట్స్ కావాలంటే, ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ స్లైజింగ్ మీన్స్ ఎక్స్ట్రాక్టింగ్ ది పార్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ ఆఫ్ సింటెక్స్ వచ్చేసరికి స్ట్రింగ్ ఆఫ్ స్టార్ట్, ఎండ్, స్టెప్. దీన్ని కాలమ్ అని అంటాం. ఓకే, స్టార్ట్ అంటే ఏంటి, స్టార్టింగ్ ఇండెక్స్ అని. ఎండ్ అంటే ఏంటి, ఎండింగ్ ఇండెక్స్ అని. స్టెప్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ వాల్యూ అని.
ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో చూద్దాం. స్టార్ట్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవుతుంది, ఎండ్ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు 1 to 5 అని ఉంది అంటే ఏంటి, 1 to 4 వరకే ప్రింట్ అవుతుంది అని అర్థం కదా, ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పాను కదా, లైక్ అలా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు శ్రావణి అని ఉంది, దీన్ని మనం ఇక్కడ ఆల్రెడీ ఉన్నది తీసుకుందాం. ఫస్ట్ మీకు బేసిక్గా ఇదంటే ఏంటి, కాలం అంటే స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ అన్నీ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ ఇండెక్స్ నాకు ఓన్లీ 1 రావాలి అంటే ఏంటి, 0 1 2 3 అంటే 3 నుంచి స్టార్ట్ అవ్వాలని వచ్చిందిగా, లైక్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టార్ట్ ఇండెక్స్ అక్కడ దాకే కావాలి, శ్రావ్ దాకా అంటే ఏంటి, 0 1 2 3 ఎంతవరకు ఇవ్వాలి, ఎండ్ ఇండెక్స్ అనేది దాని ముందు దాకా ఇవ్వాలన్నానుగా, వచ్చిందిగా. 3 వరకే ఉంది, బట్ మనకి ఇచ్చేటప్పుడు ఒకటి ఇంక్రిమెంట్ చేసి ఇవ్వాలని చెప్పాను కదా ఎండ్ ఇండెక్స్ అనేది. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇండెక్సింగ్ అంటే ఏంటి, ఓన్లీ ఒక క్యారెక్టర్ని యాక్సెస్ చేయడం. స్లైసింగ్ అంటే ఏంటి, మల్టిపుల్ క్యారెక్టర్స్ని యాక్సెస్ చేయడం అన్నమాట. నెక్స్ట్ రివర్స్ అయ్యే స్ట్రింగ్. ఇప్పుడు నాకు శ్రావణి అని ఉంది, నాకు అది రివర్స్ అయ్యి రావాలి, అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి అది రివర్స్ అయ్యి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్. స్ట్రింగ్ మెథడ్స్ అంటే ఏంటంటే మెథడ్స్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ దట్ పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ స్ట్రింగ్స్. అంటే ఆల్రెడీ ప్రీడిఫైన్ అయ్యే ఉన్నాయన్నమాట ఫంక్షన్స్, అవి మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అన్నమాట స్ట్రింగ్స్ మీద. ఏమేమి ఉన్నాయో చూద్దాం. అప్పర్, లోవర్, క్యాపిటలైజ్, టైటిల్, స్వాప్ కేస్, రీప్లేస్ అండ్ ఫైండ్ అండ్ కౌంట్ అండ్ స్ప్లిట్ అండ్ జాయిన్ అండ్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్, స్టార్ట్స్ విత్. అలా చూద్దాం, కొన్ని నేను చెప్తాను, కొన్ని మీరు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణి అని ఉంది, నాకేంటి అది అప్పర్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఓకే, వేరియబుల్ నేమ్ డాట్ అప్పర్, చూడండి నేను బయట ఇచ్చేసాను, ఏ డాట్ అప్పర్ ఫంక్షన్ కాబట్టి. ఓకే, ఇప్పుడు లోవర్ అని పెడదాం. తెలుసు కదా లోవర్ అప్పర్ అంటే, ఇక్కడ అప్పర్లో ఏం చేస్తాం, స్మాల్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్ కింద మార్చింది. ఇప్పుడు లోవర్ అంటే ఏంటి, క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ లెటర్, చూసారా ఎస్ నేను క్యాపిటల్ పెట్టాను, అది స్మాల్గా ఇచ్చిందిగా. నెక్స్ట్ ఇంకేమున్నాయి, క్యాపిటలైజ్, ఫస్ట్ క్యారెక్టర్ టు అప్పర్, ఇది కూడా లోవర్ పెట్టద్దా. క్యాపిటలైజ్, ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి, టైటిల్ అంట, కన్వర్ట్స్ ది ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ టు అప్పర్. ఇప్పుడు శ్రావణి ఉంది, ఈజ్ గుడ్ గర్ల్. టైటిల్ అంటే ఏంటి, ప్రతి ఒక్క వర్డ్లోని ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ కింద ఇస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ స్వాప్ కేస్, చేంజెస్ అప్పర్స్ టు లోవర్ అండ్ లోవర్స్ టు అప్పర్ అనమాట. ఇప్పుడు కొన్ని పెట్టాను. స్వాప్ కేస్ ఎందుకు ఎర్రర్ ఇస్తుంది, ఎర్రర్ ఎందుకు వస్తుందో చూద్దామండి. స్ట్రింగ్ యాజ్ ఎ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్. ఓకే, నేను ఓన్లీ స్మాల్ లెటర్స్లో వాడతా. స్వాప్ కేస్, చూడండి ఇప్పుడు మారింది, చూసారా, నేను క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వగానే అది రాంగ్నే ఇచ్చింది. నెక్స్ట్ రీప్లేస్. రీప్లేస్ అంటే ఏంటి, శ్రావణి ఈజ్ గుడ్ గర్ల్, అక్కడ ఏం పెడదాం, రీప్లేస్ అని ఫస్ట్ పెడదాం. ఏమని ఇద్దాం, గుడ్ దగ్గర
బ్యాడ్ అని ఇద్దాం. ఎలా వస్తుందో చూద్దాం. షాన్ ఈజ్ గుడ్ గర్ల్ రీప్లేస్ అయ్యిందా, అవ్వలేదు, ఎందుకు అవ్వలేదో చూడందాము. షీ ఈజ్ గుడ్ గర్ల్. ఇక్కడ చూసారా, ఎప్పుడు జాగ్రత్తగా రాయాలి కోడ్ అనేది, చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ అంటే ఏంటి? ఫైండ్ అనేది ఇప్పుడు ఒక ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యాపిటల్ కాదు కానీ ఐ చూద్దాం. ఐ యొక్క ఇండెక్స్ కనుక్కోవడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఐ ఈజ్ నాట్ ఫౌండ్ అంట. ఎందుకు ఐ ఈజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది? స్ట్రింగ్ కాబట్టి ఇందులో పెట్టాలి. ఓకే, ఐ యొక్క ఇండెక్స్ 6 అనమాట. నెక్స్ట్ కౌంట్ వచ్చేసరికి ఏలో ఉన్న ఏస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తుంది. స్ప్లిట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జావా కామా పైథాన్ ఉంది, కామా అంటే స్ప్లిట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ కింద ఉన్నది లిస్ట్ కింద మారుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు జాయిన్ వచ్చేసరికి అంటే ఇక్కడ ఏమైనా ఇస్తుంది అవుట్పుట్. ఇప్పుడు స్ట్రింగ్లా ఉంది, ఇదేమైనా అవుట్పుట్ ఇస్తుంది, లిస్ట్ లోపల సపరేట్ చేస్తుంది అనమాట కామాతో. నెక్స్ట్ జాయిన్ వచ్చేసరికి లిస్ట్లో ఉన్నది స్ట్రింగ్ కింద మారుస్తుంది. దేంతో జాయిన్, ఈ దీంతో జాయిన్ చేస్తుంది అనమాట. స్ట్రిప్ అంటే రిమూవ్స్ ది స్పేసెస్ ఫ్రమ్ బోత్ సైడ్స్, అంటే ఫ్రంట్ బ్యాక్ ఉన్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. ఎల్ స్ట్రిప్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. ఆర్ స్ట్రిప్ అంటే రైట్ సైడ్ ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. స్టార్ట్స్ విత్ అంటే పైథాన్తో స్టార్ట్స్ విత్. ఒకసారి మీరు ఇవి చూడండి. ఓకే, ఈజ్ ఆల్ఫా అంటే ఏంటి? రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్, అంటే మీరు తీసుకున్న స్ట్రింగ్ అన్ని ఆల్ఫాబెట్స్ అయితే ఇస్తుంది అనమాట, ట్రూ. ఈజ్ డిజిట్ అంటే ఏంటి? ఇక్కడ డిజిట్స్ ఉండాలని అర్థం. ఈజ్ ఆల్ఫా ఈజ్ ఆల్ అంటే ఏంటి? ఆల్ఫా లెటర్స్ నెంబర్స్ ఉంటే ట్రూ ఇస్తుంది అనమాట. సెంటర్ 20 కావాలంట. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాము. పైథాన్ చూసారా, అలా వస్తుంది అనమాట. జెడ్ ఫిల్ యాడ్స్ ద జీరో సెట్ బిగినింగ్. చూడండి, అర్థమైందా? ఇప్పుడు 5 నెంబర్స్ ఉన్నాయి. ఆ 5 నెంబర్స్లో మీకేమో ఎక్కడ వచ్చింది జీరోస్? ఫస్ట్ 3 క్యారెక్టర్స్ దగ్గర జీరోస్ వచ్చింది. ఓకే, అలా. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాము. డిఫరెన్స్ బిట్వీన్ ఫైండ్ అండ్ ఇండెక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రింగ్ మెథడ్స్. ఓకే, స్ట్రింగ్ మెథడ్స్ ఖచ్చితంగా రావాలి. ఏంటి? ఫైండ్కి ఇండెక్స్కి డిఫరెన్స్ అంట. ఏంటి డిఫరెన్స్? ఫైండ్ వచ్చేసరికి ఇండెక్స్ పొజిషన్ ఫైండ్ రిటర్న్ చేస్తుంది, ఇండెక్స్ కూడా ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తుంది. కానీ ఫైండ్ అనేది ఒకవేళ ఆ ఇండెక్స్ లేకపోయింది అనుకో, పర్టికులర్ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ లేకపోతే, ఆ క్యారెక్టర్ లేకపోయింది అనుకో, అవుట్పుట్ అనేది ఎర్రర్ ఇవ్వకుండా -1 ఇస్తుంది. ఒకవేళ ఇండెక్స్కి వచ్చేసరికి వాల్యూ ఎర్రర్ ఇస్తుంది. ఇవి చేసి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. వై స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి? యూ కెనాట్ చేంజ్. మ్యూటబుల్ అంటే వీ కెన్ చేంజ్. అంటే నువ్వు 0 ఇండెక్స్ దగ్గర J క్యారెక్టర్స్ పెడుతున్నావు, మనం ఏమన్నా ఇమ్యూటబుల్ అన్నాం అంటే ఏంటి? మనం చేంజ్ చేయలేమన్నమాట. ఓకే, చేంజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేయాలి అనుకుంటే ఇలా చేయొచ్చు అనమాట. J+ టెక్స్ట్ అంటే ఈ P దగ్గర నుంచి వదిలేసి Y నుంచి తీసుకుంటున్నాం, ఫస్ట్ నుంచి Jకి యాడ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు అవుట్పుట్ నీకేం వస్తుంది? JYTHON అని వస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ స్ప్లిట్ అండ్ జాయిన్. స్ప్లిట్కి జాయిన్కి ఆల్రెడీ నేను చెప్పాను. ఇదేంటి? స్ట్రింగ్ నుంచి లిస్ట్కి మార్చుంది. జాయిన్ వచ్చేసరికి లిస్ట్ నుంచి స్ట్రింగ్కి మారుస్తుంది. బ్రేక్స్ ద స్ట్రింగ్. ఇక్కడికి వచ్చేసరికి కంబైన్స్ ద స్ట్రింగ్. చూడండి, ఇక్కడ స్ప్లిట్ ఉంది. ఇక్కడ ఏంటి? స్పేస్ డిఫాల్ట్గా తీసుకొని లిస్ట్లో ఇస్తుంది పైథాన్, జావా, C++ అని. ఓకే, జాయిన్ వచ్చేసరికి ఏంటి? పైథాన్
ఆ మధ్యలో ఇప్పుడు ఏదైతే ఇది తీసుకున్నామో అది అనేది మధ్యలో వస్తుంది, స్ట్రింగ్ కింద మారుస్తుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్? ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ అది లేకపోయిందంటే ఇండెక్స్ అనేది ఏమిస్తుంది, ఏమిస్తుంది, ఇండెక్స్ ఎర్రర్ అని ఇస్తుంది. ఫైండ్ అయితే -1 అని ఇస్తుంది. ఓకే, బాయ్ బాయ్.